దయచేసి మన బైబిల్లో యెషయా 53 తిప్పుతామండి. ది బుక్ ఆఫ్ ప్రాఫెసీ. యేసు ప్రభు గురించి ఈ ప్రవచనము మనము క్రిస్మస్ జ్ఞాపకం చేసుకునేటప్పుడు, క్రీస్తు ఆరాధన చేసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసు వచ్చాడని కేవలం సంబరాలు మాత్రం కాదు, కానీ యేసు వచ్చి ఈ కార్యాన్ని ముగించాడు. ఏ కార్యమో? మన కొరకు బలిగా క్రైస్ట్ హ్యాస్ పేడ్ ద ప్రైజ్. ఈరోజు మీరు అనొచ్చు, ఏంటంటే కేవలం క్రిస్మస్ వాక్యం? నో, ఇట్స్ గోనా గెట్ పర్సనల్, గెట్ రెడీ. క్రైస్ట్ హ్యాస్ పేడ్ ద ప్రైజ్. ఈరోజు దేవునికి నీ పైన అధికారం ఉందంటే, ఈరోజు దేవునికి ఈ సృష్టి పైన అధికారం ఉందంటే, దేవునికి ఈ భూమి పైన అధికారం ఉందంటే, ఈ నరజాతులను విడిపిస్తానికి, ఈరోజు నువ్వు యేసు నామాన్ని ధరిస్తానికి, యేసుని నమ్ముతానికి, నువ్వు కలిగి బ్రతుకుతానికి అధికారం ఉందంటే ఈ 53వ యెషయా గ్రంథం అండి. ఎందుకంటే ఆయన వచ్చి చేసిన కార్యము, మన క్రయధనముల్ని ఆయన చెల్లించాడంట, మన అతిక్రమముల్ని, మన దోషముల్ని ప్రభు భరించాడంట. ఎక్కడ ఆ మాట మరలా చూడాలంటే, ఎవరు మా రిపోర్ట్, హూ ఇస్ బిలీవింగ్ ఆర్ రిపోర్ట్, అక్కడ నుండి చెప్పుకుంటూ ఆయన గురించి రాయబడుతుంది. 2వ వచనం చూడండి. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆహా, ఎవరి గురించి తెలియబడుతున్నది? యేసు గురించి. ఆయన మానవుడిగా వచ్చాడన్నప్పుడు, నరరూపధారిగా వచ్చాడన్నప్పుడు ఒక శిశువుగా జన్మించాడు. ఆయన తల్లి గర్భంలో బిడ్డగా రూపించబడ్డాడు. ఆయన అంత పరిపూర్ణ మానవుడిగా జీవించినప్పుడు పరలోకం నుండి ఒక పరిపూర్ణ మానవుడిగా దిగిపోలే. ఆయన పరిపూర్ణ మానవుడిగా అన్ని విషయంలో. యు సీ, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. దేవుడు మానవుడిని చేసుకునేటప్పుడు తన స్వరూపంలో చేసుకున్నాడు, అవును కదా? ఆదికాండము 1:26 చూసినప్పుడు, మనం నరుల్ని చేసుకోదాం, మన మానవుని చేద్దాం. ఎలా చేద్దాం? నరుణ్ణి మన స్వరూపంలో, మన గుణగణాలను చొప్పున చేద్దామని దేవుడు అంటున్నాడు. ఎవరి స్వరూపంలో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గుణగణాలు చొప్పున. వీ హ్యావ్ ద ఎసెన్స్, వీ హ్యావ్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఆత్మ, శరీరము, మనస్సు. వీఆర్ అ ట్రై బీయింగ్. మనం కేవలం శరీరం మాత్రం కాదు, కేవలం మనసు మాత్రం కాదు, మనలో ఆత్మ ఉంది. ఆత్మ విడిచిపోతే శరీరం పాడైపోతుంది. శరీరం పని అయిపోయింది. మనసుకి ఎప్పటి వరకు అధికారం? ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు. ఆత్మ ఎప్పుడైతే విడిచిపడుతుందో మన మనసుకి ఇంకేం చోటు లేదు అక్కడ. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మానవుని చేసినప్పుడు ఆయన స్వరూపంలో చేశాడు. అంటే దేవుడు లాగా రిప్లికా చేయలేదు, కానీ ఎసెన్స్, క్యారెక్టర్, ఇంటజా, దట్ ఇస్ ద గ్రీక్ వర్డ్, ఇంటజా, క్యారెక్టర్, ఎసెన్స్, ఆయనకు లాగా చేసుకుని వచ్చాడు. ఆయనకు లాగా చేసుకుని వచ్చినప్పుడు మనము ఆయనకు లాగా బ్రతకాలనేదే దేవుని ఆశ. దేవుడు సృష్టి మొత్తాన్ని ఏలుతూ ఉంటే మనుషుడిని దేవుడు అంటున్నాడు, ఇదిగోయ్యా ఈ భూమిని ఏలు, లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. వారికి అధికారం కలిగి ఉండనే, వారు ఏలనే. కానీ చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఏలమన్నాడు అంటే అంత నా ఇష్టమే. కాదు, ఇట్ ఈస్ అ షేర్డ్ డొమినియన్, నాట్ సోల్ ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్ కాదు, పార్ట్నర్షిప్. అర్థమవుతుందా? దేవుని నువ్వు కలిసి చేయాలి, నీ అంతటా నువ్వు కాదు. ఎప్పుడైతే మనుషుడు తినవద్దన్న ఫలము తిని పడిపోయాడో, అప్పుడు నుండి ఏంటి తెలుసా? నేనే దేవుణ్ణి, నాదే ఇష్టము, అంతా నా ఇష్టం అనుకున్నట్టే నా ఇష్టమే జరగాలి. ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నెంబర్ 1, మీ జీవితంలో మీ ఇష్టమే జరుగుతుందా? దేవుని ఇష్టం జరుగుతుందా? దేవుని చిత్త ప్రకారం మీ జీవితంలో మీరు లోపరుచుకుని జీవిస్తున్నారా? లేకపోతే కేవలం నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, నాకు నచ్చితే? ఇళ్ళల్లో క్రిస్మస్ సీజన్ అంటే గొడవలు వస్తాయంటే భార్య భర్తలకి. ఎందుకు? బట్టలకి. అమ్మగారికి నచ్చిందా అయ్యగారు కొనాలి, పిల్లలకి నచ్చిందే తల్లులు కొనాలి, లేకపోతే నేనంటే ప్రేమ లేదు అనేస్తాం. కానీ వాక్యంలో చూస్తే ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వాక్యంలో అలాగ లేదు. దేవుడు మనం ఎలా ఉండాలంటున్నాడు అంటే, ఆయన ఏదైతే సెలెక్టో దానికి అంగీకారం అంట. గాడ్, యు నో ద బెస్ట్. ఎంతమంది అంటారు దేవునికి బెస్ట్ తెలుసు, దేవుడు నా జీవితంలో బెస్ట్ చేస్తాడు? నమ్ముతున్నారా? ఆయన చిత్తాన్ని వెతకండి, ఆయన చిత్తంలో బ్రతకండి. దేవుడు అట్లా చూసినప్పుడు గమనించవచ్చు, దేవుడు నరరూపధారిగా వచ్చాడు అన్నప్పుడు ఆయన దేవుడై ఉండి, దేవుడు మనలాగా వచ్చాడు, దేవుడు మనలాగా మారాడు.
ఆయన దేవుడై ఉండి నరరూపధారిగా మానవుడిలాగా ఆయన ధరించుకుని వచ్చాడంట. అది నేరుగా వచ్చేయలేదు, కానీ ఎలాగొచ్చాడు? విత్తనంలాగా వచ్చి ఆ విత్తనము మొలిసి, నెక్స్ట్ చూడండి, అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎదుట పెరుగను. దాని తర్వాత అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఈ మాట గమనించాలి. స్వరూపమైనను సొగసైనను లేనను అంటే చాలామంది ఈ మాట తీసుకుని యేసుప్రభు అసలు అందమే ఉండదేమో, వికృతంగా ఉన్నాడేమో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన 10,000ల్లో అతి సుందరుడంట. 10 మందిలో చెప్పచ్చంట, అదిగో యేసు అక్కడ ఉన్నాడని. దట్ హ్యాండ్సమ్ హీ ఈస్. కానీ ఈ మాట దేనికి సాదృశ్యం తెలుసా? ఆయన శిలువ మీద వేలాడినప్పుడు, ఆయనను కొరడా దెబ్బలతో దాని ముందు కొట్టినప్పుడు, ఆయన ముఖమంతా గుద్ది ఉమ్మి వేసి ముళ్ళ కిరీటంతో ఆయన తలకాయని అలా రుద్ది దించి ముఖమంతా రక్తంతో నింపబడినప్పుడు, రాత్రి ఒక్కసారి ఎప్పుడన్నా ఎవరైనా గుద్దారా మీ మొహాన్ని? రాత్రంతా రోమన్ సోల్జర్స్ గుద్దిన మొహం ఎలాగుంటుంది? వాస్పి స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మార్చబడ్డాడంట. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఆయన స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు? ఇఫ్ యు సీ బైబిల్స్ ద నరేషన్, ఆయన దరిద్రుడిగా మారాడు. ఎందుకు తెలీదా మాట? బైబిల్ తెలియజేస్తుంది, నువ్వు ధనవంతుడు అవుతానికి. ఆయన 10,000ల అతి సుందరుడు, స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? యూ హ్యావ్ టు హ్యావ్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు సుందరాలుగా మార్చబడాలని. యూ హ్యావ్ టు బి బ్యూటిఫుల్. ఆయన స్వరూపముతో, ఆయన మహిమతో నీవు నింపబడాలని. ఈరోజు బ్యూటీ మీన్స్ వి థింక్ స్కిన్ కలర్, ఫేర్ స్కిన్, డార్క్ స్కిన్. నో. గ్లోరీ. దేవునితో సహవాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మహిమ ఉంటుంది. లోకస్తులకి అర్థం కాదు. దే వుడ్ కాల్ ఇట్ చామ్. కానీ నీకు తెలవాలి ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపే కొలిది నీకేమవుతుంది? ద గ్లోరీ. మోషే అంట దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే 40 రోజుల తర్వాత వచ్చినప్పటికీ ఆయన మొహం ఎలా ఉందంట? గొప్ప వెలుగంట. మొహం చూడలేకపోయారంట. ఆయన మొహం మీద గొట్టేసుకోవాల్సి వచ్చిందంట. అంతా వెలుగంట. ఎక్కడి నుండి వచ్చింది ఆ వెలుగు? దేవునితో ఉండగా దేవుని మహిమలో ఏమవుతుంది? ద ఫేస్ ఈస్ గెటింగ్ రేడియంట్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో దేవుని వెలుగు, క్రీస్తు నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో విలువ ఉందా? నీ జీవితంలో మహిమ ఉందా? ఈజ్ దేర్ వాల్యూ అండ్ ఎసెన్స్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి. మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమును లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన తృణీకరింపబడిన వాడు ఆయన బాధ, వేదన, సారో, గ్రీఫ్. ఇక్కడ చూస్తే ఒక డిప్రెసివ్ పర్సన్ చూస్తాం. ఎందుకు ఈ రీతిగా మార్చబడ్డాడు? ఈరోజు నీవు సరిగా బ్రతకాలని. క్రిస్మస్ అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. క్రిస్మస్ అన్నప్పుడు ఫస్ట్ మాట జ్ఞాపకం రావాలి, ఇమ్మానుయేల్. అన్న మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు, దేవుడు మనతో. ఈ మాట మనం గ్రహించుకోవాలన్నప్పుడు మొదటగా మన ప్రశ్న, దేవుడు నిజంగా మన తోడు ఇప్పుడు ఉన్నాడా? నీ కొరకు నీ స్థానంలో అన్ని దేవుడు చేసి పూజించాడు. నీ జీవితంలో విలువ ఉండాలని, నీ జీవితం చక్కగా ఉండాలని, నీ జీవితంలో ఆనందం ఉండాలని. హీ బికెమ్ డిప్రెస్డ్ ఫర్ యూ దట్ యూ వుడ్ నాట్ బీ డిప్రెస్డ్. నీ క్రయధనమంతా ఆయన చెల్లించాడు, వెలంతా ఆయన చెల్లించాడు. ఈరోజు నీకు స్వతంత్రత, స్వేచ్ఛ ఉండాలని. ఈరోజు మీ మైండ్ ఎలా ఉంది? అప్రెషన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ రీతి ఉందా? 2 రోజుల ముందు ఒక వ్యక్తి నన్ను బయట, లోకస్తుడు కలుస్తూ, మీరు చాలా బయట, హీ డజంట్ ఈవెన్ నో మీ, బయట కలుస్తూ వచ్చి, మీరు చాలా కామ్గా ఉన్నారు, నాకు ఎక్కువ యాంగ్జైటీ అయిపోతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. నేను అడిగాను, నేను నీకు తెలుసా అని అడిగా. తెలీదు. నేను ఎక్కడన్నా వాక్యం విన్నాడేమో, నేను సావుకు నేను తెలుసుకున్నాడేమో. లేదు అన్యుడు. తెలుసా? మరి హౌ డిడ్ యూ గెట్ టు మీ? నో ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ యువర్ టైమ్, నో ఇట్స్ ఓకే టాక్ టు మీ. బట్ వాట్ మేడ్ యూ కమ్ అంటే, యూ లుక్ కామ్. నో మ్యాటర్ వాట్ యూ డూయింగ్, యూర్ కామ్. ఐఎమ్ నోటీసింగ్ యూ ఫర్ హాఫ్ అన్ అవర్, యూర్ కామ్. దాని తర్వాత అంటే అఫ్కోర్స్ హీ వాజ్ ఓవర్ హియర్ ఇన్ కాన్వర్సేషన్. ఫోన్లో మాట్లాడుతున్నాను,
పనులు చెప్తా ఉన్నాను, కొంతమందికి పడతా ఉన్నాయి, కానీ నేను కామ్గా ఉన్నా. ఆయన అఫ్కోర్స్ ఆయన కూడా ఒక డైరెక్టరే. ఆయన అడుగుతూ ఏంటి ఇట్లా ఉన్నారంటే దాన్ని సెట్ నువ్వు ప్రార్థన చేసుకుంటావు అని అడిగా. నువ్వు ప్రార్థన చేసుకుంటావు అని అడిగిన వెంటనే నేను దేవుణ్ణి అంత నమ్మనండి అన్నాడు. మరి అదే ప్రాబ్లం. మీరేం చేస్తారు? నేను పాస్టర్ ఓ అన్నాడు. స్టిల్ ఐఎమ్ ఎ పాస్టర్, ఐ డూ మెనీ థింగ్స్ యాజ్ వెల్, బట్ దెన్ ఐ వాంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫ్ యాజ్ అ పాస్టర్ హియర్ టు యూ. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇప్పుడు యేసు నీకు దొరకతండ్రా బాబు. దేవుడు ఉన్నాడని నమ్ము, ఫస్ట్ ప్రార్థన చేసుకో. నీ భారాలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటావు అని అడిగా. భార్యతో చెప్పుకుంటావా? షీ విల్ నాట్ లిసన్, షీస్ గాట్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. స్నేహితులు ఉన్నారా? నోబడీ టు ట్రస్ట్. మరి ఎవరితో చెప్పుకుంటాను? ఐ వెంట్ ఇట్ ఆల్ టు గాడ్, ట్రై అండ్ సీ. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో, దేవుడు ఉన్నాడని నమ్ము, దేవుడి దగ్గర నీ హృదయాన్ని తెరువు, దేవుడితో నువ్వు నోరు విప్పి మాట్లాడి చూడు. నీ జీవితం ఎంత క్లారిటీ, మబ్బుకుండా నీ మైండ్ క్లారిటీ, ఏం చేయాలని తెలియని నీ మైండ్కి తలంపులు. దేవుడు ప్రార్థన వింటాడా? వెండా? ఇప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? ఆ వ్యక్తికి ఎవరు దేవుడని తెలియదు ఇంకా. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ హిమ్, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అంటూ ఉంటే జవాబు అని ప్రార్థన చేయి. ఇక్కడ నాకు నమ్మకం ఏంటి తెలుసా? యథార్థంగా ఒక వ్యక్తి దేవుని వెతికితే దేవుడు తన్ను తాను వారికి కనబరుస్తాడు. ఆమేన్. యథార్థంగా ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు ఎవరో నాకు తెలియట్లే, కానీ నా భారం ఇది, నా వేదన ఇది, నా కష్టం ఇది, నాకు సహాయం చేయవా, నువ్వు దేవుడు అని ఉన్నావని నాకు నిరూపించవా అంటే నిరూపించడా? అందుకని వారి ప్రార్థన వినడా అని అడిగాను నేను. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఆయన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. దేవుడు తన ప్రభావం ద్వారంగా తన కార్యాన్ని కనబరుస్తాడు. కానీ నువ్వు కావాలి ఆయన నామాన్ని ప్రకటిస్తానికి. అర్థమవుతుందా పాయింట్? యూ కెన్ కన్వే ద వర్డ్, బట్ దెన్ ద పవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉంది. యేసు ఈ లోకంలోకి వస్తాముతో మనల్ని మరలా మనం పోగొట్టిన స్థానాన్ని మనకు అనుగ్రహిస్తానికి దేవుడు లేపాడండి. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. కానీ దేవుడు మరలా ఈ లోకంలోకి రావాల్సి వచ్చినప్పుడు నరరూపధారిగా మనలాగా ఆయన వచ్చాడంట. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ పోరాటంలో ఉన్నారో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్నారో, 3 విషయాలు మాత్రం వెంటనే చెప్పి ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17-18 ఒకసారి చదివితే, మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆయన ఎవరు? యేసు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మానవుల కొరకు క్రయధనము, ప్రాయశ్చిత్తము ఆయన చెల్లించి, ఆయన వేదన బాధ దూరంగా ఆయన శోధించబడి, అన్ని విషయాల్లో పరీక్షించబడి, ఆయనలో ఏ తప్పు ఏ లోపం లేకుండా మన కొరకు ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా మారి, మన ప్రధాన యాజకుడిగా మన కొరకు హి హస్ పేడ్ ఇట్ ఆల్ అండ్ సెటిల్డ్ ఇట్ ఆల్. ఎక్కడ ఒకసారి చదువుతాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడాయను. ఆయన శోధించబడి శ్రమ పడ్డాడు కాబట్టి ఏంటంట? శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము. ఈరోజు నీకు సహాయము చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చేశాడు కాబట్టి ఈరోజు నీకు చేస్తాను ఉంది. ఆయన అనుభవించాడు కాబట్టి నీకు చేస్తాను ఉంది. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ బిగ్గరగా చెప్తారా? ఆయన అన్నీ అనుభవించాడు, అందుకని ఈరోజు నీకు విడుదల. ఆయన అనుభవించాడు కాబట్టి నీకు విడుదల. ఆయన చేసి ముగించాడు కాబట్టి నీకు స్వస్థత. ఆయన రక్తం ద్వారంగా, ఆయన గాయాల ద్వారంగా, ఆయన పొందిన దెబ్బల ద్వారంగా నీకు స్వస్థత. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, దేవుడు నరరూపధారిగా వచ్చాడు అన్న మాట చూసినప్పుడు యోహాను 1:14 ఒకసారి చదువుదామా?
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు ఆ వాక్యము మన మధ్య కృపా సత్య సంపూర్ణధారిగా మన మధ్య నివసించాడంట. శరీరధారి అయి మన మధ్య నివసించాడంట. దేవుడు మన మధ్యకు వచ్చాడండి. క్రిస్మస్ అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, క్రైస్ట్ లైక్ అస్. క్రీస్తు మనలాగా. మీరున్న ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. మీకున్న ప్రతి కష్టాన్ని ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. నేను ప్రకటించే దేవుడు కేవలం నువ్వు ఎట్లా పడతా అలా బ్రతుకు, కష్టం నష్టంలోనే ఏదన్నా కష్టంలోనే ఇట్లా బ్రతికిస్తాడు దేవుడు. చచ్చిపోతే మాత్రం పరలోకం ఉంది, ఈ లోకంలో అంతా నీకు అడుక్కునే బ్రతికే ఉంది అని చెప్పే దేవుడు కాదు. పోరాటాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు కలగచ్చు, కానీ అన్నిట్లో నుండి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు, నేను నమ్మిన దేవుడు, ఆయన నన్ను అర్థం చేసుకున్న దేవుడు. ఎందుకంటే నాకులాగా ఉన్న దేవుడు. ఎందుకంటే యేసు మనలాగా ఈ లోకంలోకి వచ్చాడు, మనలాగా ఈ లోకంలో జీవించాడు, మనలాగా అన్ని విషయంలో శోధించబడ్డాడు. ఆయన మనలాగా ఉన్నాడు కాబట్టి మనల్ని గ్రహించగలుగుతాడు. ఎక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 వచనాలు చదువుదామా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకును విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా మరలా చెప్పండి. తను దేవుడై ఉండి మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇందుకొరకు నిన్ను రక్షిస్తానికి, నీ జీవితంలో స్వతంత్రత, స్వేచ్ఛనిస్తానికి. చూసి యేసు మనలాగా ఉన్నాడు కాబట్టి మన ఎన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు నీ మనసులో ఉన్న ఎన్ని అర్థం చేసుకోవచ్చు. దేవుడు మన ప్రతి ఎమోషన్ అర్థం చేసుకునే దేవుడు అండి. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు దేవుని సన్నిధిలో మీరు మాట్లాడేటప్పుడు దేవుడు మీ స్థితిని ఎరుగున్నాడని నమ్ముతున్నారా? ఏ కష్టాలు ఉన్నారో, ఏ నష్టాలు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, లేకపోతే ఏం అర్థం కాని పరిస్థితులు ఇక్కడ వచ్చున్నారేమో. కానీ నీ జీవితాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు చెప్తే దేవుడు తెలుసుకుంటాం కాదు. నువ్వు పుట్టిన దగ్గర నుండి నీ బ్రతుకునంతా కల్లారా చూస్తున్నాడు దేవుడు. ఆయన చూచుచున్నవాడంట ఎల్రోయ్. ఆయన నువ్వు పుట్టిన దగ్గర నుండి అన్నీ చూస్తా అన్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో అంతా తెలుసు, నువ్వు చేసిన ప్రతి నిర్ణయం తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ మాటలు తెలుసు. దేవుడి కంట అండి మన తలంపు మన నోటి మాటకు వస్తానికి ముందే ఆయనకి తెలుసు అంట. అంటే ఒక మాటలో ప్రభువా అని నువ్వు చెప్పి ప్రార్థన చెప్పే ముందే ఆయనకు తెలుసు అంట ఏం చేయబోతున్నావు. కానీ ఆయన నీ మాట కూడా వింటున్నాడు, విచ్ మీన్స్ నువ్వు ఎంత యథార్థంగా విశ్వాసాన్ని కనబరుస్తున్నావు. యువర్ ప్రేయర్లో, నీ ప్రార్థనలో ఎంత విశ్వాసం ఉంది. జాగ్రత్తగా ఏంటంటే దేవుడు ఈరోజు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో తెలుసున్నాడు, నువ్వు ఎలాగ ఫీలింగ్స్ ఉన్నాయో అర్థం చేసుకుంటున్నాడు, నీ స్థితిని అంతా బాగా చూస్తున్నాడు. కానీ ఒక మాట తెలియజేయాలని ఆశపడుతున్నా, దేవుడు నీ బలం మాత్రం కాదు, నీ తలాంతులు మాత్రం కాదు, నీ బలహీనతలు కూడా ఎరిగి నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. అర్థమవుతున్నాయి మాట? నీలో మంచి చూసి నీ దగ్గరకు వస్తామంటాం కాదు, నీలో బలహీనతలను చూసి నీ దగ్గరకు వస్తామంటాం. ఈరోజు లోకం నువ్వులో ఏదైనా మంచితనం ఉంటే, తలాంతులు ఉంటే, అన్నీ బాగుంటే నేను నీతో ఉంటానంటారు లోకం. మీ ఫ్రెండ్స్ ఎవరు? ఎలాంటి వాళ్ళు? ఎప్పుడు లోకం ఎట్లా తెలుసా? కంఫర్ట్ జోన్ చూసుకుంటారు. నేను గొప్ప ఉన్నా, నా గొప్పవాడు ఉండాలి, నేను ఇందుకు పనికిరాను ఉన్నా, నా పక్కన కూడా ఇందుకు పనికిరాడు అయితే నన్ను జడ్జ్ చేయుడు. ఏదో లోకం ఉంటుంది, డోంట్ జడ్జ్ మీ అంటుంది. గాడ్ ఇస్ నాట్ జడ్జింగ్, వేర్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. కానీ హీ ఈజ్ నాట్ లైక్ యూ, విచ్ మీన్స్ నాట్ యువర్ మైండ్ సెట్. హీఈస్ గాడ్ మైండ్ సెట్, హీఈస్ గాడ్. మన మైండ్ ఆయనలాగా మారాలని ఆశపడుతున్నాడు. మనకు క్రీస్తుయేసును కలిగిన మనసు, క్రీస్తుయేసుకు కలిగిన మనసు మనకి కలగాలని ఆశపడుతున్నాడు. ఆయన మన మైండ్ని మారుస్తాం, మన జీవితాన్ని మారుస్తాం. మొదట మైండ్ మారాలి, దాని తర్వాత జీవితం మారాలి. వాక్యం వింటాం కూడా అదే, మైండ్ మారాలి, జీవితం మారుతుంది.
మైండ్ మారకుండా జీవితం మారదు. అందుకని చూడండి, చాలామంది మనసును మార్చుకోరు. నేను పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలనుకుంటారు, లేకలేడు. ఎందుకు లెగుస్తాడు? మైండ్ ఇంకో లెవెల్లో స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ హోల్స్ పడగొట్టాలి. దేవుని మీద ప్రేమతో, రిలేషన్షిప్తో మైండ్ని బిల్డ్ చేయాలి. క్రీస్తుకి కలిగిన మనసు అంటే ఆ లెవెల్లోకి రావాలి. దయచేసి స్థలంలో ఉంచుతామండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి తన కుమారుడు నీ కొరకు బలిగా ఇచ్చాడు. విశ్వాసం ఉందా? దేవుని కలిగి జీవిస్తానికి ఆశ ఉందా? దేవునితో కలిగి జీవిస్తే నీలో ధైర్యము, నీలో ఉన్న ధైర్యము, నీలో ఉన్న స్వేచ్ఛ, నీలో ఉన్న సమాధానం ఎంతో గొప్పది. నమ్ముచున్నావా? ఈ లోక ధైర్యాలు కాదు, లోక మనుషులు ఇచ్చే ధైర్యాలు కాదు, లోక మనుషులు చెప్పే ధైర్యాలు కాదు. మనుషుల మాటలు ఇవ్వచ్చు కానీ, హామీలు ఇవ్వచ్చు కానీ, అన్నీ వ్యర్థమే. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఇమ్మానువేలు, యుగ సమాప్తి వరకు మీ తోడు ఉంటానని మాట ఇచ్చిన దేవుడు. తల్లి అయినా నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు. ఏ పోరాటమైనా ఆయన ప్రేమ మనకి చాలు. మరణం కంటే బలమైంది ఆయన ప్రేమ అనేది దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8:35లో ఏ ఒక్కరు ప్రేమను చూపించలేని అంత దేవుడు తానే తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆయన ప్రేమను చూపించాడండి. మనం ఎరుగని వారమే, మనకు తెలీదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన రక్తంతో మనల్ని కడిగాడండి. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో విడుదల అవ్వాలని, నీ జీవితంలో సమాధానం అవ్వాలని, నీ జీవితంలో శాంతి అవ్వాలని, నీ జీవితంలో ఆయన రక్తంలో నీకు విలువనివ్వాలని దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను దేవుడు వెతికాడు. ఆయన పిలుపుకి లోపడుతున్నావా? ఆయన పిలుపుని అంగీకరిస్తున్నావా? ఆయన పిలుపుని తునీకరిస్తున్నావా? ఆ పిలుపుకి లోపడి సమర్పించుకుంటున్నావా? ఆ పిలుపుని కాదంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దేవా, ఇదిగోనయ్యా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీతో ఉంటామే నా జీవితం ధన్యం ప్రభా, నీ దగ్గర చేరతామే నా జీవితం ధన్యం ప్రభా, నీతో ఉంటామే నాకు మేలు ప్రభా, నీతో ఉంటానే నాకు సమాధానమయ్యా. ఈ లోక భారం నాకు అవ్వదయ్యా, ఈ లోక భారం నాకు అవ్వదు ప్రభా, ఈ లోక భారం నాకు కాదు ప్రభా, ఈ లోక కార్యాలు నాకు కాదు ప్రభా, ఈ లోక క్రియలు నాకు కాదు ప్రభా, ఈ లోక ఇచ్చలు నాకు అవదయ్యా. నన్ను విడిపించే దేవా నీకు వందనాలు, నన్ను రక్షించే ప్రభా నీకు వందనాలు, నా జీవితంలో కార్యము జరిగించే ప్రభా నీకు వందనాలయ్యా. నన్ను బలపరచు, నన్ను మార్చు, నన్ను సరిదిద్దు, నన్ను నీ మేలైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. సమాధానంతో నన్ను నింపు ప్రభా. చూద్దాం దేవా, ఈ లోక భారాలు అవ్వయ్యా, ఈ లోక భారాలు కాదు ప్రభా, ఈ లోక సమస్యలు అవ్వదు ప్రభా. నాకు కావాల్సిన నీ సమాధానం అయ్యా. నిన్ను చేరాలి ప్రభా, నిన్ను చేరితే నాకు చాలు ప్రభా, నిన్ను చేరితే నాకు చాలు ప్రభా. చెప్తామండి, దేవుడితో చెప్తాం. నన్ను అంగీకరించాయా, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నన్ను అంగీకరించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, నా జీవితంలో కావాల్సిన పరిష్కారం దయచేయి, నా జీవితంలో కావాల్సిన శాంతి దయచేయి, నా జీవితంలో కావాల్సిన తృప్తి దయచేయి, నా జీవితంలో కావాల్సిన గ్రహింపు దయచేయి, నా జీవితంలో కావాల్సిన శక్తి దయచేయి. అవును ప్రభా, మమ్మల్ని వెతుకుతున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న ప్రభా, మా జీవితంలో విలువనిస్తున్న దేవా, మా బ్రతుకులను మారుస్తున్న ప్రభా నీకు వందనాలయ్యా. విలువ లేని వారిని విలువగా, ఘనంగా, నీకు అంగీకారంగా, నీకు ఇష్టలుగా, నీ బిడ్డలుగా మార్చుకున్న దేవుడు అయ్యా. ఈరోజు మా తోడుండే ఇమ్మానువేలు అయ్యా, నువ్వు మాకులాగా దిగి వచ్చి మమ్మల్ని అన్ని విషయాలు అర్థం చేసుకోగలిగిన దేవుడు అయ్యా. ఈరోజు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావు కాబట్టి మా జీవితంలో కృపణిస్తున్నావయ్యా. నీలాగా మమ్మల్ని అర్థం చేసుకోగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని తెలుసుకోగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని ప్రేమించగలిగింది ఎవరు ప్రభా? నీలాగా మమ్మల్ని క్షమించి, మమ్మల్ని ఆదరించి, మాకు విలువని ఇవ్వగలిగింది ఎవరయ్యా? దేవా, నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలు, నువ్వు చూపిస్తున్న రక్షణ బట్టి వందనాలయ్యా. దేవా, నువ్వు మా తోడు ఉండాలని ఆశపడుతున్నావు, మా తోడు ఉండమని వేడుకుంటున్నాము ప్రభా. మా తోడు ఉండయ్యా, మా తోడు ఉండయ్యా, మా జీవితంలో ఉండయ్యా, మా స్థితిగతులు ఉండయ్యా, మా ఆత్మతో కలిసి ఉండయ్యా. మా దేహం నీ ఆలయమయ్యా, నీ ఆత్మ నివసించాలయ్యా. మా తోడు ఉండయ్యా. నీకు ఇష్టం లేని మార్గంలో, నీకు ఇష్టం లేని కార్యాలు, నీకు ఇష్టం లేని క్రియలు, పనులు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా.
నువ్వు ఉండయ్యా మా జీవితంలో. నీకు ఇష్టం లేనిది ఏది మా జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఏ వ్యక్తి ఉండడానికి వీల్లేదు. దేవా, నీ స్థానం ఎవరు దొంగిలించకూడదయ్యా. నువ్వు ఉండాలయ్యా, మా తోడు నువ్వు ఉండయ్యా. నువ్వు మా పక్షాన ఉండయ్యా. నువ్వు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవరు ప్రభా? అపవాదిని నాశనము చేసిన దేవుడివయ్యా, నువ్వు నిర్మూలన చేసిన దేవుడివయ్యా. ఈరోజు సజీవుడైన దేవుడివి, ఘనమైన దేవుడివి, అధికారము కలిగిన దేవుడివి, సర్వాధికారము కలిగిన దేవుడివి, అన్ని నామముల కన్నా పై నామంగా నిలిచి ఉన్న దేవుడివి. సమస్తము నీకు నమస్కరించవలసిందే, సమస్తము నీకు లొంగవలసిందే. ఈరోజు దేవా, నీ ఆత్మ తోడు మాకుంటే దేవా, నీ బిడ్డలుగా మేము బ్రతుకుతే, నీ నామంలో ఉన్న నిబంధన, నీ నామంలో ఉన్న ధైర్యము, నీ నామంలో ఉన్న స్వతంత్రత మేము కలిగి ఉంటే దేవా, మేము కూడా నీ శిష్యులుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా వర్ధిల్తాం కదయ్యా. మా పక్షాన ఉండయ్యా. ఇమ్మానుయేలైన దేవా, యేసు ప్రభువా, మా పక్షాన ఉండయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన ఉండయ్యా. ఎట్టి స్థితిగతుల్లో ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి, ఎట్టి పోరాటాలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడివి. మా పక్షాన ఉండయ్యా. మాకు కావాల్సిన నెమ్మది దయచేయి, జయము దయచేయి, విడుదల దయచేయి, తోడు దయచేయి, ఆనందము దయచేయి, సమాధానం దయచేయి. ప్రతి విషయంలో మేలు జరిగించు ప్రభా, మేలైన కార్యం జరిగించయ్యా. గివ్ us victory, give us victory. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇమ్మానుయేలు, నువ్వు మా తోడు ఉన్నావు అన్నది గ్రహించి నిన్ను కలిగిన వారుగా, నీ నామాన్ని ధరించిన వారుగా జీవించే కృపణ దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టు, పేరు పేరున దర్శించు. ప్రతి ఒక్కరు కావాల్సిన స్వతంత్రత దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, దృష్టి దయచేయి. బంధించబడిన పరిస్థితి, వేదన పరిస్థితి, కలవరపు పరిస్థితులు మేము ఉండడానికి వీల్లేదయ్యా. కలవరపరచు ఆత్మగా, హేరోద ఆత్మగా కనబడుచుండగా అయ్యా, మమ్మల్ని ఈ పరిస్థితులు మమ్మల్ని మొడతానికి లేదు. క్రీస్తు జన్మించాడు, మాకు శుభవార్త, మాకు ఆనందం, మాకు విడుదల కార్యము జరుగుతుంది, కలిగింది అనేది దేవా, మిమ్మల్ని నమ్మి నీ సొత్తుగా జీవించే కృపణ దయచేయ. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన ప్రార్థనా శక్తిని దయచేయి, నీ ఆత్మతో కలిసి ఉండే జీవితము దయచి, నీ సాక్షులుగా జీవించే కృపను దయచి, నీ కొరకు నమ్మకస్తులుగా, నమ్మకంగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగిపెట్టుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.